తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. అబద్ధం చెడిన ఆడది. రూపాయికి రూపాయిని పుట్టించడం అనే విద్య గురవయ్య వంశంలో పెట్టిన విద్య. తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు. నాయనా, డబ్బు మన కులదేవత. అనుక్షణము భక్తితో కొలుచుకో. రూపాయిని రూపాయితో పూజించు. రూపాయిని ఖర్చు పెట్టావంటే మన కులదేవతని అవమానపరిచినట్టు లెక్క. నేను 3 అంతస్తుల మేడ కట్టాను. ఆ పై అంతస్తుల్లో జనం ఎవరూ కాపురం చేయకపోయినా పావురాళ్ళు గబ్బిలాలు తిరుగుతున్నా ఆ మేడలో మన కులదేవత ఉంది. తింటే జీర్ణమైపోతుంది, నిలవదు కదా, అంచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో. పైగా రూపాయి అరగదు కరగదు, అంతకంతా పెరుగుతుంది. గురవయ్య ఆ పాఠాల్ని శాంతం వంట పట్టించుకున్నాడు. వ్యాపారంలో తండ్రిని మించినవాడయ్యాడు. పచ్చడి మెతుకులే తినేవాడు. కటిక నేల మీదే పడుకునేవాడు. కట్టుకున్న పెళ్ళానికి కూడా కాసంత బంగారం పెట్టలేదు. వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపద పెంచాడు. పై అంతస్తులా పిచ్చుకగుళ్ళు పెరుగుతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు. ఎంతలో గురవయ్యకి కూతురు పుట్టింది. కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు. పెరిగి పెద్దయితే కట్న కానుకలిచ్చి పిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాలే అని ఇప్పటినుంచి ఆలోచనల్లో పడ్డాడు. ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు. పిల్ల పెరిగి పెద్దదైంది. పెళ్లి చెయ్యాలి. కట్నం ఇవ్వటం ఇష్టం లేదు. పండగలకి పబ్బాలకి సారెలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది గురవయ్యకి. నూతలపాడులో అనాథగా ఉంటున్న దూరపు బంధువుల పిల్లాడు శంకర్రావు అని ఒకడున్నాడు. రెండో కంటివాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకిచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరికపు టల్లుడిగా తెచ్చుకున్నాడు. గురవయ్య మనసు స్థిమితపడింది. లెక్కాడొక్కా చూడటానికి వసూళ్లకి మనిషి ఒకడు దొరికాడు. గురవయ్యకి బాగానే ఉంది కాని శంకరయ్య ఇరుకులో పడ్డాడు. పచ్చడి మెతుకులు, ఎండలో పడి తిరగటాలు అతగాడికి నచ్చలేదు. కళ్ల ముందు కాసులు కనబడుతుంటే హీనంగా బతకడం అతనికి రోతనిపించింది. మామ తన్ని పనివాడి కంటే హీనంగా బానిసగా చూస్తుండటంతో మరీ కుంగిపోయాడు. ఈ సంకెళ్లి తెంపుకోవటం ఎలాగో తెలియక గిలగిల్లాడిపోయాడు. ఒకరోజు గురవయ్య ముత్తాయిపాలెం వెళ్లి జానయ్య 5,000 రూపాయలు బాకీ కింద జమ కడతానన్నాడు. వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించాడు. శంకర్రావు సరేనని వెళ్లిపోయాడు. పొద్దున్న వెళ్లినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు. రాత్రి 10 గంటల వేళ శంకర్రావు ఒగచ్చుకుంటూ వచ్చి జానయ్య బాకీ లేదు గీకీ లేదు పొపోమన్నాడు. మీరు పత్రం గిత్రం లేకుండా అంత డబ్బు నోటిమాటి మీద అప్పిస్తారా అని ఎగిరిపడ్డాడు. గురవయ్య ఉన్నవాడు ఉన్నట్టు కుప్పకూలిపోయాడు. నోట మాట రాలేదు. ఇంత మోసమా? వేలు వేలు అని గొణుక్కుంటూ పిచ్చి చూపులు చూశాడు. వైద్యుడి కోసం పరిగెత్తారు. పిచ్చి ముదిరి సంధిలోకొచ్చింది. అర్ధరాత్రి వేళ దూలాలకున్న పిచ్చిగూళ్లు చూస్తూ ప్రాణాలు విడిచాడు గురవయ్య. శంకర్రావుకి తంతే గారెల బుట్టలో పడ్డట్టయింది. అబద్ధం ఆడి 5,000 దక్కించుకుందామనుకున్న వాడికి ఆస్తంతా చేజిక్కింది. హాయిగా అనుభవించొచ్చనుకున్నాడు. కాని అదేం చిత్రమో, పచ్చడి మెతుకులకు అలవాటు పడ్డ నోరు పరమాన్నం అసహ్యించుకుంది. నెల తిరిగేటప్పటికీ జానయ్యొచ్చి ఇంటిమీద పడ్డాడు. నేను బాకీ ఎగ్గొట్టానా, నన్నీ పరిగణలో అప్రతిష్టపాలు చేస్తావా అంటూ. శంకర్రావు తమాయించుకుని జానయ్యని అరుగుమీద కూర్చోబెట్టుకుని సవివరంగా చెప్పాడు. గురవయ్య మామకి పెద్దతనం వచ్చి కాపీనం పెరిగిపోయింది. డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసినా పత్రం చెల్లు లేవు. కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద అభాండం వేశాడు. ఆ పాపం ఆ రాత్రే తిప్పికొట్టింది కదా, ఇంకెందుకు వెళ్ళిపోండి అని. ఓ అబద్ధం కప్పుకుందుకు మరో అబద్ధమే కాక మళ్లీ మళ్లీ అబద్ధాలాడాల్సొచ్చింది. ఎన్నో అబద్ధాలాడి నెట్టుకొస్తున్నా ఎంచేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాన్నం రుచించటం లేదు. చలోబట్టలు ఒంటిమీద తెలతెలబోతూ గరగరలాడుతూ బాధపెడుతున్నాయి. నీరుకావు బట్టలే సుఖంగా ఉన్నాయి. ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాలఘాట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు, లేదు అతగాడు ఉంపుడుగత్తె అని, ఇంతకు ముందే 2 చేతులు మారిందని అనుకునేవారు. ఎవరేమనుకుంటేనే సర్వేశ్వరరావు ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. 35 ఏళ్ల మీనాక్షిని ఊరికొదిలేసి కాలం చేశాడు. సర్వేశ్వరరావు పోవడంతో అందరి నోళ్లు ఊరాయి. మీనాక్షిని తమదాన్ని చేసుకోవటానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు. పైగా ఉంచుకోవటం అంటే ఓ హుందా గదా. మీనాక్షి ఓ నెలపాటు ఇంట్లోంచి బయటికి రాలేదు. ఆ తర్వాత తప్పలేదు. కృష్ణకి నీళ్లకెళ్లేది. సాయంత్రం గుళ్ళోకెళ్లేది. బజారుకెళ్లి తన సరుకులు తనే తెచ్చుకునేది. ఇలా పట్టపగలే ఎక్కడ పడితే అక్కడ మెరిసేది మీనాక్షి. దాంతో జనం విరగపడ్డారు. నేల కావిళ్లు మోసేవాళ్ల దగ్గర్నుంచి వ్యాపారస్తులు, రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి. మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు, రెండో పూట లాక్కొంటారు. కావలసింది అన్నం కదా, గుట్టు చప్పుడుగా ఉంటుంది అని వంట బ్రాహ్మడైన సుందరయ్యని వరించింది.
సుందరయ్య కొండెక్కిపోయాడు. వంటకు పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు. మీనాక్షికి భోజనం సుష్టిగా కుదిరాక చీరల మీదకు పోయింది కోరిక. చీరలు మీరాక నగల మీదకు పోయింది మనసు. దాంతో సుందరయ్య పెళ్ళాం, 4 పిల్లలు, సంసారం యావత్తు నలిగి నత్తలైపోయారు. ఇల్లు దోపిడీ అయింది. సంవత్సరం తిరిగేప్పటికీ సుందరయ్య గొల్లైపోయాడు. మనిషి పుల్లలా అయిపోయాడు. చింతల రేవులో శంకర్రావు, సుందరయ్య స్నానాలు చేస్తున్నారు. గొంతులోతు నీళ్లలో నుంచున్నారు. సుందరయ్య శంకర్రావుని చూస్తూ అన్నాడు, అదృష్టవంతుడివయ్యా, మా పోటంతో లక్షలు చేతికొచ్చాయి. శంకర్రావు అన్నాడు, అదృష్టం నీదయ్యా, మగపురుషుడివి, నీ సుఖం ఇంకొకరికేది? అబద్ధాలతో అందలమెక్కుదాం అనుకున్నవాడు ఒకడు, ఆడదాన్ని పొందు కోసం అయినవాళ్లకు అన్యాయం చేసినవాడు ఇంకొకడు. ఇద్దరూ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు దిగాలుగా నవ్వుకుని బుడుంగుని మునిగారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.